వేగసీనుడిగా అతి త్వరలో వచ్చుచున్నాడు. యేసయ్యా వేగసీనుడిగా ఆర్భాటంతో ఊరకొనితో ఆర్భాటంతో మహామహిమ ప్రభావముతోను దూతల సమూహంతోను మహామహిమ ప్రభావముతోను దూతల సమూహంతోను కార్యానందు ఎంతకాలం సంతాసిస్తావు? ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా? ఈ లోక కార్యానందు ఎంతకాలం సంతాసిస్తావు? ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా? ఈనాడే ప్రభునందు ప్రియారు, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నమస్కారం. మహాదేవుడైనట్టు ఆ మహాప్రభు, సర్వలోక సృష్టికర్త, ఆ మహాదేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మరొక దినము, మరొక అవకాశము, మరొక ధ్యానం, ఆ ప్రభునామాన్ని మనం ధ్యానించుటకు ఒక దేవుడు అనుగ్రహించిన ఉచిత కృప దేవుడి మీద దీవించాక ఈ రోజున కూడా మరి యవనస్తులు అమృత్ కుమార్ గారు పోయిన వారిలో మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడతారు. అయితే యవనస్తులు పట్టభద్రులు స్పైసర్ విశ్వవిద్యాలయం పూనాలో వారు పట్టభద్రులై వారు సేవ చేస్తున్నారు. ఈ సమయంలో వారు మనతో మాట్లాడతారు. మరి ముఖ్యంగా ప్రజల్లో ఉన్నట్టు అనేకమైనటువంటి అపోహలు, నరకం ఎక్కడో ఉందని, ఆ నరకం ఏదో దొరుకుతుందని, అదని ఇదని రకరకాల మాట్లాడుతున్నారు. కొంతమంది నరకానికి వెళ్ళొచ్చి ఇన్ని అనుభవాలను చూసొచ్చాము అని కూడా పుస్తకాలు చేశారు, పుస్తకాలు కూడా రాశారు. కానీ ఈ రోజున వాస్తవం మనం తెలుసుకుందాం. అంటే వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మనం తెలుసుకొని సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాలి కదా. కాబట్టి దాన్ని బట్టి మనం అది నరకం అనేది ఉంది, తప్పనిసరి ఉంది. కానీ మన అందులో ప్రవేశించడం కానీ మనకేం పని లేదు. ఆ మహాదేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆయన కృపలో భద్రపరచబడి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరలోక రాజ్యం చేరుకుందాం. ప్రియులారా, దేవుని మనం దీవించగాక పాస్టర్ గారు మాట్లాడతారు. నమస్కారం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, పరిశుద్ధ ప్రభా, నీ నామం పరిశుద్ధపరచుగాక. కార్యక్రమాన్ని దీవించండి, యవనస్తులను దీవించండి. అలాగే ప్రభా, వాక్యం గమనిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబం ఆయురారోగ్యం దీర్ఘాయు దయచేసి పరలోక రాజ్యం చేరే బాధ్యత అందరికీ దయచేయమని మహాపరిశుద్ధుని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. నమస్కారం. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశమును బట్టి దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు లోకమంతా కూడా ఒక విషయంపై ఆలోచన చేస్తూ ఉన్నారు. లోకమంతా కూడా చాలా విధాలుగా అసలు నరకం అంటే ఏమిటి, నరకమును గురించి బైబిల్ ఏం బోధిస్తుందో ఈరోజు మనం నేర్చుకుని పోతూ ఉన్నాం. నరకం యొక్క ఆలోచన, నరకమును గురించి ఉన్నటువంటి ఆలోచన చాలామంది కూడా మనం అయ్యో కాలిపోతామేమో, అయ్యో ఈ విధంగా ఉంటామేమో, ఈ విధముగా అని చాలా అపోహలు కలిగి ఉన్నాయి. కాబట్టి నరకమును గురించి ప్రియులారా మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యంలోనికి వెళ్ళకముందు ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, ఈ సమయమందు నీ వాక్యమును ధ్యానించిన ఉండగా తండ్రి, లోకమంతా కూడా ప్రభువా నరకమును గురించి నాయన ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారు. ప్రభువా తండ్రి, మాకు ఉన్నటువంటి సమస్యలను, మాకున్నటువంటి ప్రతి అనుమానమును ప్రభువా మీ వాక్యము ద్వారా మాకు స్థిరపరిచి దృఢపరచమని, వినుచున్న మాకు వినగలిగే చెవులు, గ్రహించగల మనసును దయచేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒక యవ్వనుడు తన యొక్క తండ్రితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తల్లి, ఈ తండ్రి, ఈ కుమారుడు క్రైస్తవులు. ఈ యొక్క కథలో మనం చూసినట్లయితే తండ్రి, తల్లి, కుమారుడిని ఎంతో ఉన్నతముగా మరి చాలా విద్యావంతుడు అవ్వాలి అని చాలా ప్రేమగా అతన్ని పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే కొంత వయసుకు వచ్చేసరికి ఈ కుమారుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు తండ్రి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో నీవు గనక ఇటువంటి దొంగతనాలు చేస్తే నరకంలో నీవు పడిపోతావు, నరకంలో నీవు కాలుతావు అని చెప్పేసి తండ్రి మాటి మాటికి ఆ కుమారుడిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే కొంతకాలానికి ఈ యవనస్తుడు మరలా తన యొక్క స్వభావం మార్చుకోకుండా మరలా అలాగే అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం చేస్తూ ఉన్నప్పుడు ఈ తండ్రి మళ్ళా హెచ్చరిస్తున్నాడు, నా కుమారుడా, నీవు గనక ఇలా చేసినట్లయితే ఆ నిత్య నరకంలో నీవు కాలిపోతావు అని చెప్పేసి ఆ యొక్క కుమారుని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకరోజు నా కుమారుడు ఈ తండ్రి మాటలకి చాలా విసుగు చెందిపోయి ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నీ దేవుడు ఆ నరకములో యుగయుగాలు కాలిస్తే గనక ఇదిగో నీ దేవుడు దేవుడే కాదు అని చెప్పేసి ఆ తండ్రితో ఆయన ఆ సంబంధాన్ని తెంచుకొని తన యొక్క గృహముల నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక నాస్తికుడిగా తయారయ్యాడు. కాబట్టి ఈ రోజున మనం ఈ యొక్క నరకమును గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, చాలామంది కూడా మరణించినటువంటి వారు ఎక్కడ ఉన్నారు అనేటువంటి అవగాహన లేనటువంటి వారిగా ఉన్నాం. మనం మొట్టమొదటిగా మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. ప్రియులారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. 29వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నదని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఆ యెరూషలేము ప్రాంతములో మరణించినటువంటి వారిని గురించి చాలామంది అంటూ ఉన్నారు కదా ఈ రోజుల్లో, ఇదిగో వీడు దుష్టుడు కాబట్టి వీడు మరణించాడు, మరి తిన్నగా నరకంలో పడిపోతాడు, యుగయుగాలు కాలుతున్నాడు అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదిగో వీడు మంచివాడు, ఇదిగో దేవుని రాజ్యంలో ఉంటాడు అని చాలామంది మనకు మనమగే తీర్పు తీర్చుకుంటూ ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ పేతురు అంటూ ఉన్నాడు, ఇదిగో మన యొక్క మూల పురుషుడు దావీదు ఆయన మరణించి మన మధ్యన సమాధి చేయబడి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తూ ఉన్నది. ప్రియులారా, కాబట్టి నీవు నేను గమనించవలసింది ఏమిటంటే, అలనాడు మరి యొక్క పితరులు మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరణించినటువంటి వారందరూ కూడా సమాధి చేయబడ్డారు, కానీ వారు నరకానికి కానీ ఆ పరదేశిలో కానీ లేకపోతే ఎక్కడికి కూడా వెళ్ళలేదని దేవుని యొక్క వాక్యం మనకి ఖచ్చితంగా అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా ప్రభువారు వివరిస్తూ ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు, ఎవరైనా మరణించినప్పుడు ఇదిగో మీ తల్లి ఆ యొక్క పరదేశంలో అక్కడున్న మొక్కల్ని చూస్తూ ఉంది, నీళ్లు పోస్తూ ఉంది, ఈ విధముగా వాళ్ళు మీ తల్లిదండ్రులు చక్కగా ఉన్నారు, ఇదిగో ఆ పరదేశంలో వారు జీవిస్తూ ఉన్నారని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఏది సత్యమైనదో, ఏది దేవునికి అంగీకారమైనదో మనం తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. కొన్ని దినాల క్రితం మనం చూసినట్లయితే 2009-10 కాలములో నరకానికి పిక్నిక్ అనేటువంటి పుస్తకము విడుదలయ్యి ఈ లోకమంతా కూడా చాలా గలిబిలి తీసుకొచ్చిందండి. ఈ నరకానికి పిక్నిక్ అనేటువంటి పుస్తకము తెలియనటువంటి వారు ఎవరు కూడా లేదు. ఏదో ఒక బృందము బయలుదేరి వారు ఒక యాత్రకు వెళుతూ ఉన్నప్పుడు వారు బస్సు లోయలో పడిపోయి అక్కడి నుండి నరకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ మేము చూసామని వారు చెప్పడం జరిగింది. గమనిద్దాం ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకి ఏది న్యాయమైనదో, ఏది మరి సత్యమైనటువంటిదో మనం తెలుసుకొని పోతూ ఉన్నాం. ఈ నరకం అనేది అసలు ఇప్పుడు ఉన్నదా లేదా? నరకం అనేది యుగయుగాలు కాలటమా, లేకపోతే నరకం అంటే అసలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకొని పోతూ ఉన్నాం. తర్వాతగా మనం చూసినట్లయితే 34వ వచనం చదువుకుందామండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే ఇట్లనెను. దావీదు ఎక్కడికి వెళ్ళలేదండి? పరలోకానికి ఆయన ఎక్కిపోలేదు. ఎందుకని అంటే దావీదు ఆయన మరణించి మన మధ్యనే సమాధి చేయబడ్డాడు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తూ ఉన్నది.
కాబట్టి చాలామంది అంటూ ఉంటారు కదా, ఇతడు పరిశుద్ధుడు, పరలోకములో ఉన్నాడు, దేవునితో ఉన్నాడని చెబుతూ ఉంటారు. గమనించవలసింది ఏమిటంటే, మరణించినటువంటి వారు దేవుడు మరణమును నిద్రతో పోల్చి ఉన్నాడు కాబట్టి వారు ఇంకను సమాధుల్లోనే ఉన్నారు అని ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మన యొక్క క్రైస్తవ సంఘాన్ని యేసుక్రీస్తు వారు ప్రారంభిస్తే, తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ వారు మరి దేవుని యొక్క సంఘమును మరి ఇంచుమించు 1500 సంవత్సరములు వారు పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో చాలామంది ప్రజలు కూడా నిజమైనటువంటి సత్యము కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి ఆ అపోహ ఏమిటంటే, ఇదిగో దేవుడు మిమ్మల్ని, మీరు గనక మా మాటకి ఆజ్ఞకు లోబడకపోయినట్లయితే యుగయుగాలు కాలిపోతారు, మీరు మిమ్మల్ని కాల్చివేస్తాడని చెప్పేసి ఆ విధముగా చెప్పడం జరిగింది ప్రియులారా. అయితే దేవుడు ఈ విషయాన్ని గ్రహించి 13వ శతాబ్దంలో మరి జాన్ విక్లిఫ్ ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరచడానికి దేవుడు జాన్ విక్లిఫ్ గారిని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే తర్వాత మనం చూసినట్లయితే 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారిని దేవుడు ఒక మంచి ఉజ్జీవముతో, ఒక గంభీరమైనటువంటి ఉత్తేజము ఆ ప్రజల మధ్య తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏది సత్యమైనదో మనం తెలుసుకుని పోతున్నాం ప్రియులారా. అయితే ఈ విధముగా ఈ ఇద్దరు సేవకులను దేవుడు మరి ఆయన వారిని దేవుని యొక్క సేవార్థమే వాడుకుంటూ ఉన్నప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ సంఘం వారు, అప్పుడు పరిపాలకులు వారు మరి రాజకీయ పరముగాను మతపరముగాను వారే నాయకులుగా ఉండాలని ఉద్దేశించి వారి యొక్క ఆలోచన, వారు ప్రజలను భయపెడతాం ప్రారంభించారు. ఇదిగో మీరు కనుక మాతో ఒప్పుకోకపోతే, మాతో మీరు ఈ విధముగా వినకపోతే మీరు నరకములో కాలిపోతారనేటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని వారు తీసుకొచ్చినట్లుగా మనకి చరిత్ర, మన సంఘం యొక్క చరిత్ర వివరిస్తూ ఉన్నది ప్రియులారా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి అసలు నరకము నిత్యము కాలుతూ ఉంటుందా? చాలామంది కూడా ఇప్పుడు అడిగినట్లయితే నరకం ఇప్పుడు ఉందా అని అంటే చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే నరకం అనేది యుగయుగాలు కాలుతుందని చెప్పేసి చాలామంది అపోహ కలిగి ఉన్నారు. అలాగే అది మరి నరకం అనేది నిత్యము కాలుతూ ఉంటుందా, లేకపోతే నరకం అనేది మనకి ఏం వివరిస్తుందా అనేది మనం యొక్క దేవుని వాక్యం ద్వారా మనం చూద్దాం ప్రియులారా. యోధా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనందరం కూడా కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఆ ప్రకారముగానే సదోమ గుమారులను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరువలే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున అగ్నిగండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ప్రియులారా, చాలామంది కూడా ఈ వాక్యాన్ని పట్టుకొని నరకాగ్ని అంటే అది నిత్యము కాలుతూ ఉంటుంది, నరకాగ్ని అంటే ఇది నిత్యము అని చాలామంది భావిస్తూ ఉన్నారు. అయితే సదోమ గుమొర్రా పట్టణాలు ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే నిత్యము కాలుతూ ఉందంటే మరి ఈ రోజు వరకు కూడా కాలుతూ ఉన్నాయా? దేవుని యొక్క వాక్యం మనకు వివరిస్తున్నది ప్రియులారా. నిత్యము అంటే దేవుడు కొన్ని 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది మనం చూసినట్లయితే ఆకాశము నుండి అగ్ని దిగి రావటము. రెండవది ఏ మనుషుని యొక్క సహాయము లేకుండా, ఏ యొక్క మానవుడు ఏమి కూడా ఉపయోగించుకోకుండా ఆ యొక్క అగ్ని వచ్చి దహించుకొని వెళ్ళిపోవటం. మొట్టమొదటి మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశపూర్వకముగా పరలోకము నుండి ఆ అగ్ని దిగి వచ్చి దేవుని యొక్క ఆయన యొక్క చిత్తానుసారముగా ఆ యొక్క పనిని ముగించుకొని వెళ్ళటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, ఆ యొక్క పనినంతటిని కూడా దేవుని యొక్క సంకల్పము, దేవుడు చెప్పినది అది కాలిపోయే వరకు కూడా అది ఆరదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఉదాహరణగా మనం చూసినట్లయితే దేవుడు పంపించినటువంటి ఆ అగ్నిని ఏ మనుషుడు కూడా ఆర్పజాలడు ప్రియులారా. మనం 1000 ఫైర్ ఇంజిన్లు పెట్టినా సరే ఆ అగ్ని ఆకాశము నుండి పరలోకము నుండి దిగి వచ్చినది కాబట్టి ఆ పని ముగించేంతవరకు కూడా అది ఆరజాలదని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తూ ఉన్నది.
ఈ సమయమందు దేవుని యొక్క వాక్యము నిత్యాగ్ని నిత్యము రగులుతూ ఉంటుందా? నిత్యము కాదు ప్రియులారా. ఆ పని అయిపోయేంత వరకు, అది కంప్లీట్గా మరి పరిపూర్ణముగా దహించే వరకు కూడా ఆ యొక్క నిత్యము రగులుతూ ఉండటం అంటే అర్థం ఏమిటంటే అది ఆ పని అయిపోయేంత వరకు కూడా అది కాలటం అని అర్థము ప్రియులారా. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, శరీరానుసారముగా వ్యభిచారముతో పాపముతో ఉన్నటువంటి ఈ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి దేవాతి దేవుడు మనకు ఒక దృష్టాంతముగా మన ముందు పెట్టి ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే చాలామంది ఈ నవీన కాలంలో విహారయాత్రకు మరి ఆ పరిశుద్ధ పట్టణాలు చూడటానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక శిలాఫలకను చూస్తూ ఉన్నారు. ఇదివరకు ఈ ప్రాంతంలో ఇదిగో ఈ విధముగా సొదొమ గొమొర్రా పట్టణాలు ఉండేవి, అవి ఇకను లేవు అని చెప్తూ ఉన్నారు. అయితే దేవుడు ఉద్దేశించినప్పుడు, ఆయన ఉద్దేశముతో ఆ యొక్క పట్టణాల్ని కాల్చివేసినప్పుడు దాని యొక్క మరి పరిమాణము, దాని యొక్క ఇది ఇప్పటి వరకు నేటి వరకు కూడా మనం చూడగలుగుతూ ఉన్నామండి. కాబట్టి ఇప్పటి వరకు కూడా అక్కడ ఒక గడ్డి మొక్కనను మొలవటలేదని దాని యొక్క విషయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉద్దేశించినప్పుడు ఆ ఉద్దేశం నెరవేరు వరకు దాని యొక్క జీవితం, దాని యొక్క ప్రభావము అది ఇక నిరంతరము ఉంటుందని దేవుని యొక్క ఉద్దేశమైనది. తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తూ ఉన్నది. చాలామంది కూడా మన క్రైస్తవ సహోదరులు ఈ వాక్యములో చాలాసార్లు చాలా విధాలుగా మరి వేరే అర్థం చేసుకుంటూ వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇదిగో నరకములో యుగయుగాలు మనం కాలిపోతామే అనేటువంటి ఆలోచనలో చాలామంది కూడా అటువంటి భావన కలిగి ఉన్నారు. యెషయా గ్రంథము 66:24 వచనం మనం చదువుకుందాం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఈ యొక్క వాక్యాన్ని చదివినటువంటి అనేక మంది మన క్రైస్తవుల్లో కూడా చాలామంది ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో మనం అగ్నిగుండంలో వేయబడినప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇదిగో మనం యుగయుగాలు కాలిపోతామని చాలామంది కూడా మరి తప్పుడుగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథములో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా వివరిస్తూ ఉన్నది. ఇదిగో అలనాడు యెషయా ప్రవక్త అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం యెషయా గ్రంథము 36వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 37వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏ విషయంలో ఈ యొక్క ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడుతున్నాడో మనం చూడవచ్చు. ప్రియులారా, ఇక్కడ అషేరు రాజును గురించి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మనం చదివినట్లయితే, అంతటా యెహోవా దూత బయలుదేరి అషేరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృతుల కళేబరములుగా ఉండిరి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఇశ్రాయేలు సైన్యము దేవుని యొక్క బిడ్డలు కొద్దిమందిగా ఉన్నప్పుడు ఆ అషూరు రాజు వారి యొక్క సైన్యమును తీసుకొని వస్తూ ఉన్నాడు. 33వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి అషూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడి పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమునైనను ఉపయోగింపడు, ఒక కేడుమనైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి మాటకి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే యెషయా ప్రవక్త దేవుని యొక్క బిడలకు అలనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క శత్రు సైన్యము 185,000 మంది ఈ చిన్న పట్టణమైనటువంటి ఈ యొక్క ఇశ్రాయేలుని ముట్టడి వేసినప్పుడు ఇశ్రాయేలందరూ కూడా ఆ గోడలెక్కి తేరి చూస్తూ ఉన్నారు. అయ్యో, మేము చాలా చిన్నవారిగా ఉన్నాము కదా, ఈ శత్రువు అయినటువంటి అషూరు రాజు మమ్మలను చంపటానికి దండయాత్రకు వచ్చాడు ఏమిటి అని చెప్పేసి వారు ఎంతో భయముతో వారు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమని? ఆ యొక్క అషూరు రాజు మీ యొక్క పట్టణమును ముట్టడి వేయలేడు,
ఈ యొక్క పట్టణమును ఒక బాణమునైనా సరే ఒక ఏది కూడా మీకు హాని కలగదని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే వారందరూ కూడా చాలా భయముతో వారు ఉంటూ ఉన్న సమయంలో రాత్రి కాలమందు దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క శత్రువులను ముట్టినప్పుడు 185,000 మంది కుప్పలు కుప్పలుగా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఉదయం అవగానే ఈ ప్రజలందరూ కూడా తేరి చూస్తూ ఉన్నారు. వారు తేరి చూస్తున్నటువంటి సమయంలో అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, ఇదిగో వారు దేవుని యొక్క బిడలపై వ్యతిరేకముగా వచ్చారు కనుక చాలామంది ఈ రోజున మనం ఏమని అర్థం చేసుకుంటామంటే, అగ్ని ఆరదు పురుగు చావదన్నటువంటి మాటకి ఈ యొక్క అష్షూరు రాజు మరి ఆ సైన్యముతో ఆ గుంపుతో వచ్చినందున వారు మరి రాజు ఏదైనా దండయాత్రకు వెళుతున్నప్పుడు మరి ఏమి తీసుకుని వెళ్తారని వారితో కాగడాను తీసుకుని వెళతారు. వారు తీసుకొచ్చినటువంటి అగ్ని ఆరలేదు. వారి శరీరములు ఎలాగున్నాయండి? మృతుల కళేబరములు, అవి కుళ్ళిపోయి వాసన కొడుతూ ఉన్నాయి ప్రియులారా. అందును ఉద్దేశించి యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, అగ్ని ఆరదు పురుగు చావదు అని. మనం యెషయా గ్రంథం 66:24లో ఆ యొక్క వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు అది చాలా చక్కగా అర్థమైంది ప్రియులారా. అయితే ఈ రోజుల్లో మనం చాలాసార్లు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆ నరకంలో మనం కాలిపోతామేమని చాలాసార్లు కూడా మనం భావిస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టముగా వివరిస్తూ ఉన్నది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే మనకు చాలా స్పష్టముగా దేవుడు ఆ వాక్యమును గురించి వివరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అగ్నిగుండము, ఈ ప్రజలు మరి వారి యొక్క కళేబరములను చూసి ఇశ్రాయేలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకనంటే వారు మన ఉదాహరణకు చూసినట్లయితే రోడ్డు మీద ఏదైనా చచ్చిన కుక్కను చూసినప్పుడు ఎంతో వాసన, ఎంతో మరి పక్కకు వెళ్ళటానికి కూడా మనం ఇష్టపడము. అదే రీతిగా ఈ యొక్క శత్రువులైనటువంటి వారు యెహోవా దూత 185,000 మందిని మొత్తినప్పుడు వారు అక్కడికక్కడగా కుప్పలుగా వారిని మరి బాతి పెట్టడానికి కూడా స్థలము లేక వారు అట్లా కుళ్ళిపట్టి చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, గమనించవలసింది ఏమిటంటే నరకములో యుగయుగాలు మనం కాలిపోవటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం మన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో చాలా స్పష్టముగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అయితే ఇక్కడ అగ్నిగుండమును గురించి మనం చాలాసార్లు కూడా ఇది మరి వాక్యం యొక్క అంతరార్థము అక్షరార్థము వేరుగా ఉంటుంది ప్రియులారా. మనం చాలాసార్లు కూడా అమ్మో అగ్నిగుండములో మనం కాలిపోతామని మనం భావిస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఇంగ్లీష్ పదంలో మనం చూసినట్లయితే ఈ యొక్క అగ్నిగుండమునకు లేక్ ఆఫ్ ఫైర్ అని రాయబడి ఉన్నది. లేక్ ఆఫ్ ఫైర్ అనగా ప్రియులారా, ఒక కాలమునకు ఒక సెలయేరు లేకపోతే ఒక కాలువ ఏ విధముగా అది పారి ఎండాకాలమునకు ఎండిపోతుందో ఆ విధముగా అగ్నిగుండం అనగా ఇదిగో అది ఎప్పటి నుండో ఉండి కాల్చటం కాదు, కానీ అది ఒక సమయమున ఉండి పోతుందనేటువంటి విషయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి గమనించినట్లయితే నీవు నేను కూడా మరి యొక్క భారతదేశంలో జీవిస్తూ ఉన్నాము కాబట్టి అగ్నిగుండంలో కాలిపోతాము, ఏదో జరుగుతుంది అనేటువంటి మన యొక్క పూర్వీకులు చెప్పినటువంటి మాటల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అగ్నిగుండం అంటే ప్రియులారా, ఎందరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో వారు దేవుడు రెండోసారి వచ్చినప్పుడు ఆయన తన యొక్క మహిమ గలటువంటి సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ఈ శత్రువులైనటువంటి వారందరూ కూడా ఆయన యొక్క కాంతిని చూడలేక వారు మరణిస్తారు. అదే ఆ పరిశుద్ధ పట్టణమును ఈ ప్రజలు, ఈ శత్రువైనటువంటి వారు వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కాంతికి వారు చనిపోతారని ప్రకటన గ్రంథం అంతా కూడా మనకి చాలా ఈ యొక్క గొప్ప విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క మాటలు వింటున్న మనందరము కూడా గ్రహించవలసింది ఏమిటంటే, ఈ నరకం అనేది ప్రియులారా, నరకమును గురించి మనం అనేకమైనటువంటి అపోహలు వింటూ ఉన్నాం. కానీ నరకం అనేది ఇది ఇప్పుడు లేదు, కానీ ఇది దేవుడు రెండవసారి మేఘనుడై వచ్చినప్పుడు ఆయన యొక్క కాంతి చూడలేక ఆ ముట్టడి వేయబడినటువంటి ఈ ప్రజలందరూ కూడా శత్రువులైనటువంటి వారు, సాతాను యొక్క సంబంధులు కూడా
ఈ పాపులందరూ కూడా దేవుని యొక్క మహిమగల కాంతికి చనిపోతారు, వారు ఇక ఉండరు అనేటువంటి విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనం దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరింప చేయబడుతూ ఉన్నాం. అలాగే మనం దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుడు ఆయన చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి గొప్ప కార్యాలను మనం చూసినప్పుడు అసలు నరకం అంటే ఏమిటి, ఎవరి కొరకు అది విధించబడి ఉన్నది, అసలు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యంలో మనం చూడవచ్చు. 25వ అధ్యాయము 41వ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని గురించి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డల గురించి ఈ వాక్యము మనకి చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నది. ప్రియులారా, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును స్థిరపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ మనం చూసినట్లయితే నిత్యాగ్ని అంటే అది నిత్యము మండుతూ ఉండేదైతే కాదు, కానీ అది దేవుడు ఈ శత్రువు అయినటువంటి సాతాను కొరకు ఏర్పాటు చేసినటువంటి దుష్టుడుకును వాని దూతలకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క అగ్నిగుండములో మరి వారికి బదులుగా ఈ రోజున నీవు నేను కూడా మన పాప జీవితమును మార్చుకోకుండా ఆ యొక్క అగ్నిగుండములోనికి పాలు కాకుండా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియులారా, అలాగే ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టముగా వివరిస్తూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైనను దీని నరులలో నివాసులు లేరు. అయితే దేవుడు తన యొక్క వాక్యమును గురించి, దేవుడు తన యొక్క బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ప్రభువారు మనకి ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి తెలుసుకోగలం. 33వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదటుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషములు నిలవకుండా వారిని పవిత్రపరుతును. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 33:11లో దేవుడు మనలను పవిత్రపరచాలి అని, దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియులారా, నరకం అనేది ఇదిగో మనం నిత్యము కాలటము కాదు, కానీ ఇదిగో దేవుడు రెండోసారి వచ్చినప్పుడు పాపులందరూ కూడా ఆయన మహిమకు నిలవజాలక వారు మరణిస్తారు, వారు బూడిదైపోతారని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియారా, ఇప్పుడు వరకు కూడా యవనస్తులు అమృత కుమార్ గారు చక్కగా మాట్లాడుతున్నారు. వాట్ ద హెల్ ఇయర్ అంటారు కదండి కొంతమంది, అంటే లోకం ఆ యొక్క నరకం అనేది మన మధ్యనే ఉన్నదని కొంతమంది భావిస్తారు. కానీ ప్రియారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారంగా మరి నీతిమంతులు వారు జీవ పుణ్యానికి, అలాగే కీడు చేసిన వారు మరి వారు నరకానికి వెళ్ళాలి వాళ్ళు తిరిగి. ఎందుకంటే దేవుడు మళ్ళీ మూడోసారి వచ్చేటున్నది. ఆయన పూర్వ పర్వతం మీద పాదాలు పెట్టినప్పుడు 14:4 జకర్యా గ్రంథం ప్రకారము మరి ఆ సమయంలో దేవుడు అగ్నిగంధకాలు పోస్తారు. అది ఇంకా జరగాలి, చారకతో టైం ఉన్నది. కనుక ప్రియులారా, పరిశుద్ధ వాక్యాలు గమనించండి. వాక్యమే సత్యం. ఆ సత్యమైన వాక్యంలో మనం తప్పనిసరిగా మనం తెలుసుకొని సత్యం తెలుసుకోవాలి. కానీ రకరకాలుగా ఇక సాతానుడు ఈ లోకంలో కొన్ని కథలు పుట్టించారు, కొన్ని పుస్తకాలు రాశారు. అవన్నీ కూడా వాక్యానుసారంగా కాదు, అది వారు ఉద్దేశపూర్వకంగా వ్రాస్తున్నారు, కానీ వాక్యం ప్రకారంగా కాదు. కనుక వాక్యమే సత్యం. వాక్యాన్ని గమనించండి. దేవుడు తప్పనిసరిగా మనలో ఎవరు నరకం అంటానికి వెళ్ళటానికి మనం సిద్ధపట్ల. ప్రభు యేసు క్రీస్తు కోసం ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాలి మనం. కనుక ప్రియులారా, సిద్ధపడండి. వాక్యం మీరు గమనించండి. సత్యాన్ని అనుగ్రహించే సత్యం ప్రకారంగానే మనం నేర్చుకుందాం. దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కృపా కరికరం కలిగిన మహాదేవ, ఇంతవరకు కూడా మీ యొక్క సేవకులు ఇచ్చిన వాక్యం బట్టి ఆ యొక్క యవనస్తు దీవించండి. మరి ముఖ్యంగా ప్రభా వారి యొక్క వాక్యమైన ప్రతి కుటుంబం ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని సహాయం దాయిచ్చమని సమస్త మీ చిత్తమే జరిపించి మా పాపాల మంచి ప్రార్థనకి కొంచెమని మహాపరిచయం యేసు పరిశుద్ధనామం కిరణంగా పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి.
అందరికీ నమస్కారం.